Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ ఆన్ టు యూ. మాథ్యూస్ 9:29 verses. మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. మత్తయి సువార్త 9:29. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనము ప్రార్థించినప్పుడు దృఢనిశ్చయతతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలితము తప్పకుండా జరుగుతుంది. దాని యొక్క ఫలితము ఈ ప్రపంచంలో మనకున్న ప్రతి పరిస్థితిని మార్చగల శక్తి ఒక ప్రార్థనకి మాత్రమే ఉంది. దేవుని వాక్యము ఎంత గొప్పదో ఆ వాక్యము నెరవేర్పు కూడా, దాన్ని అడ్డగించేది ఏది కూడా లేదు. మనము విశ్వాసంతో దృఢనిశ్చయతతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దాని రుజువులు మనము ఆ వాక్యము మనకి ఖచ్చితముగా మనము మన జీవితంలో చూస్తాం. కాబట్టి మనమందరము దేవుని ఇచ్చిన మాటలను పట్టుకొని ఆ నమ్మిక చొప్పున మనము జరిగేలాగా మనము ఆ ప్రార్థనను విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. కాబట్టి దేవుని యొక్క మాట నెరవేర్పు అది ఆలస్యమైనా జరుగుతుంది. అంతేకాని జరగలేదని ఆలస్యమైందని నిరుత్సాహపడకూడదు. కాబట్టి మనము ఓపికతో నిరీక్షణ కలిగి ప్రార్థనలో పోరాడి మన నమ్మిక చొప్పున అవన్నిటిని పొందుకునే వారంగా సహాయం చేయమని మనము దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిత్యుడగు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం ప్రకారం ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారి కుటుంబంలోనూ వారి జీవితంలోనూ మా అందరి జీవితంలోనూ మేము మా నమ్మిక చొప్పున వాటన్నిటిని పొందుకునేలాగా సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.